ఆ ప్రియకు హారతిచ్చి కోడలిగా ఇంట్లోకి ఆహ్వానం పలకనా? నా అర్జున్ జీవితం ఆ రాక్షసి చేతుల్లో నాశనమవుతుందని తెలిసి కూడా కళ్ళు మూసుకుని అక్షింతలేసి దాన్ని ఆశీర్వదించనా? ఏం చేయను? ఏం చేయమంటావో నువ్వే చెప్పు. కావేరి, అది నా వల్ల కాకనేనమ్మా చివరికిలా ప్రాణాలు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. ఇంతకు మించి నాకే మార్గం కనిపించట్లేదు కావేరి, కనిపించట్లేదు. అత్తయ్య, నా మాట వినుర్రి. మీరేం ప్రియ విషయం భయపడద్దు. ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి కాదమ్మా, నాకున్న ఒకే ఒక్క నమ్మకం, నా ఆశ నువ్వే. ఈ సమస్యకు సమాధానం ముమ్మాటికి నువ్వేనమ్మా, నువ్వే. ప్రియను బయటికి పంపాలంటే నువ్వు నా ఇంటి కోడలిగా అడుగు పెట్టాల్సిందే. లేదంటే నన్ను ఇలాగే వదిలే, అంతే. అత్తయ్య, అవును, నాకిప్పుడు అర్థమైంది ఒక్కటేనమ్మా. నీకు అర్జున్కి మధ్య ఏర్పడ్డ అపార్థపు పొర తొలగిపోతే కాని మీ ఇద్దరు ఒక్కటవ్వలేరు. మీరిద్దరు ఒక్కటైతేనే ప్రియ పీడ విరగడవుతుంది. మీ ప్రేమ మిమ్మల్ని కలుపుతుందన్న నమ్మకం నాకుంది కావేరి. అందుకే నా మాట విని సరే అని చెప్పమ్మా. కావేరి, కావాలంటే నీ బావ శివ కాళ్ళు పట్టుకుని క్షమించమని నేను అడుగుతాను. ఒక్క మాట చెప్పమ్మా.